హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా. ఇంట్లో గీజర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా? అవును, అయితే మీకు ఈ వీడియో డెఫినెట్గా యూస్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. అందరికీ తెలుసు గీజర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయని, ఇన్స్టంట్ వాటర్ గీజర్ అనేసి, స్టోరేజ్ వాటర్ గీజర్ అనేసి. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు గీజర్ కొనాలని ప్లాన్ ఉంది అంటే మీరు ఆల్రెడీ అనలైజ్ చేసుకుని ఉంటారు. ఇన్స్టంట్ వాటర్ గీజర్ అయితే కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుందని, స్టోరేజ్ వాటర్ గీజర్ అయితే కాస్త ఎక్కువ కాస్ట్ అని మీరు అనలైజ్ చేసుకుని ఉంటారు. సో స్టోరేజ్ వాటర్ గీజర్ అయితే బాగుంటుందేమో, అది ఎక్కువ కాస్ట్ అని చాలామంది అనుకుంటారు. సో మీకు ఏ గీజర్ కొనాలి అనే అనే డౌట్ ఉంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. సో ఏది కొనాలి అని తెలుసుకోవాలి అంటే ఆ రెండింటికి 2 టైప్స్ ఆఫ్ గీజర్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టంట్ వాటర్ గీజర్. ఇన్స్టంట్ వాటర్ గీజర్ అంటే మనం స్విచ్ ఆన్ చేయగానే జస్ట్ కొంచెం చిన్న టైంలోనే మనకు వాటర్ హీట్ అయిపోయి మనం ట్యాప్ ఆన్ చేయగానే ఫుల్ హాట్ వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకే దాన్ని ఇన్స్టంట్ వాటర్ గీజర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ వాటర్ గీజర్. ఇది వచ్చేసి ఒక 25 లీటర్స్ కెపాసిటీ, 10 లీటర్స్ కెపాసిటీ అలా ఉంటుందన్నమాట. పెద్ద ట్యాంక్ అనమాట ఇది. సో పెద్ద ట్యాంక్ అంటే దాంట్లో ఉన్న 25 లీటర్స్, 10 లీటర్స్ మొత్తం హీట్ చేసేసి మనకు ఆ మొత్తం హాట్ వాటర్ని ఇచ్చేస్తుంది. అది స్టోరేజ్ వాటర్ గీజర్ అనమాట. సో అయితే ఈ రెండిట్లో ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ నేను చెప్తాను. స్టోరేజ్ వాటర్ గీజర్లో ఏంటి అంటే నేను బాత్ చేస్తాను, ఇంకొక 20 మినిట్స్లో నేను బాత్ చేస్తాను అనే ముందు మీరు ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేసి పెడతారు. మనం బకెట్లో హీటర్ పెడతాం కదా ప్లగ్ చేసి, అలాంటిదే అనమాట ఇది. మనం స్విచ్ ఆన్ చేసి పెడతాము ఒక 20 మినిట్స్ ముందు, 10 మినిట్స్ ముందు, అకార్డింగ్ టు కెపాసిటీ అనమాట. 10 లీటర్, 25 లీటర్, 15 లీటర్ అలా ఆన్ చేసి పెట్టిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మీరు ట్యాప్ ఆన్ చేస్తే మొత్తం 25 లీటర్స్ మీరు పట్టుకొని హ్యాపీగా స్నానం చేసేయచ్చు. అదే ఇన్స్టంట్ వాటర్ గీజర్ అంటే మీరు ఒక 1 మినిట్ స్విచ్ ఆన్ చేసి ఒక 1 మినిట్లో మీకు 3 లీటర్స్ కెపాసిటీ అనుకోండి ఇన్స్టంట్ వాటర్ గీజర్ది. సో 3 లీటర్స్ హాట్ వాటర్ని మీరు పట్టుకుంటారు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఆ 3 లీటర్స్ పట్టుకున్న తర్వాత మీకు వెంటనే కోల్డ్ వాటర్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ దానికి 1 మినిట్ కావాలి, మళ్ళీ 3 లీటర్స్ని హీట్ చేయాలి అంటే. కాబట్టి మీకు ఇంటరప్షన్ అనేది వస్తుంది. బాత్ చేసేటప్పుడు, దేనిదైనా హాట్ వాటర్ యూస్ చేసుకునేటప్పుడు మీకు ఇంటరప్షన్ వస్తుంది. సో అలాంటప్పుడు మీకేమనిపిస్తుంది, స్టోరేజ్ వాటర్ గీజరే బెస్ట్ అనిపిస్తుంది కదా. బట్ నేను చెప్తాను, ఇన్స్టంట్ వాటర్ గీజర్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు అంటే అందులో కాస్ట్ తక్కువ మెయిన్గా. ఆ తర్వాత మీరు స్విచ్ ఆన్ చేసి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీరు బట్టలు సర్దుకోవడము, ఇంకా ఇంకా సోప్ సెట్ చేసుకోవడము, సో అవన్నీ మీరు బాత్రూమ్ సెట్టింగ్స్ చేసుకునే లోపు 1 మినిట్ అయిపోతుంది. సో మీకు ట్యాప్ ఆన్ చేయగానే హాట్ వాటర్ వచ్చేస్తాయి. సో ఎక్కువ హాట్ వస్తాయి కాబట్టి మీరు కొంచెం కోల్డ్ వాటర్ని మిక్స్ చేసుకుంటారు డెఫినెట్గా. సో కోల్డ్ వాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్ ట్యాప్ని ఆఫ్ చేసేయండి. ఇంకా హాట్ వాటర్ ట్యాప్ని మీరు తక్కువలో పెట్టండి. అంటే ఫుల్ ట్యాప్ ఆన్ చేయకుండా చిన్నగా ఆన్ చేసుకోండి. సో మీరు సోప్ పెట్టుకునే లోపు, మీరు సోప్ అంతా బాడీకి రుద్దుకునే లోపు తొందరగా మీకు కొంచెం కొంచెం హాట్ వాటర్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా అసలు ఏ ఇంటరప్షన్ ఉండదు, కంటిన్యూస్గా హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి. బకెట్ మొత్తం ఫిల్ అయిపోతుంది, మీరు హ్యాపీగా స్నానం చేస్తారు. సో నా ఒపీనియన్లో ఇన్స్టంట్ వాటర్ గీజర్ ఈజ్ ద బెస్ట్. సో ఈ డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత ఏది కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే.